హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను డైరీస్. నేను ఈరోజు మీకు వరల్డ్లో బిగ్గెస్ట్ దుర్గామాతని పరిచయం చేయబోతున్నాను. అండ్ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్లోని కోటి ఇసామియా బజార్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో అమ్మవారి విగ్రహం పెడుతున్నారు. విగ్రహం విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగున్నారు. అసలు విగ్రహంలా లేదు, సాక్షాత్తు అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుంది. సో ఈ విగ్రహం మీరు ఇప్పుడు బ్యానర్లో చూస్తున్నారు కదా, సేమ్ విగ్రహం 10 చేతులతోటి దున్నపోతు మీద నిల్చోవడం జరిగింది. సో మీరు ఇప్పుడు బ్యానర్లో సేమ్ ఎలా ఉందో మీకు రియల్గా కూడా సేమ్ యాస్టీజ్ అలాగే రావడం జరిగింది విగ్రహం అనేది. సో ఇక్కడ విగ్రహం వచ్చేసి శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు అనేది ఇలా పెట్టడం జరిగింది. సో వీళ్ళు గత 25 yearsగా విగ్రహాన్ని అనేది పెడుతున్నారు. సో ఇక్కడ చైర్మన్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్. సో యాక్చువల్లీ ఇంతకుముందు కనకదుర్గ అని బ్యాక్ సైడ్ ఉన్న కాలనీలో పెడుతుండే. సో ఇప్పుడు అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే చాలా ట్రాఫిక్ జామ్, పబ్లిక్ అనేది చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుండే. సో అందుకని అక్కడ నుంచి విగ్రహాన్ని మనకు విక్టోరియా ప్లే గ్రౌండ్ మార్చడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు ఫుల్ బ్యానర్ డీటెయిల్స్ దీంట్లో అన్ని మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు విగ్రహం పూర్తి డీటెయిల్స్ లోకి వస్తే, జై బోలో దుర్గా మాతాకి జై. మీరు లాంగ్ డిస్టెన్స్ నుంచి విగ్రహాన్ని చూడడం జరుగుతుంది ఇప్పుడు, ఎందుకంటే దగ్గర నుంచి మీరు పూర్తి అమ్మవారిని చూడలేరు. సో అందుకనేసి మేము లాంగ్ నుంచి కవర్ చేశాను. సో మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ అమ్మవారి అనేది చాలా బ్రైట్నెస్ గా కనిపిస్తుంది మీకు, ఎందుకంటే అంత కళ వచ్చినట్టు మనకు విగ్రహం అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ విగ్రహం వచ్చేసి పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ, అంటే ఓన్లీ మట్టి అండ్ గడ్డితో చేయడం జరుగుతుంది మనకి. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి 65 feet. ప్రజెంట్స్ అనేవి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇక్కడ సింహంకి ఆ తలకి ఏదైతే ఉందో ఆ జూళ్ళని అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కింద అమ్మవారి కింద వచ్చేసి దున్నపోతు ఉంది. సో దున్నపోతు కింద ఒక నరకాసురుని వధిస్తున్నట్టు మనకు ఈ విగ్రహంలో మీకు కనిపిస్తుంది. సో అండ్ విగ్రహాన్ని వచ్చేసి 40 రోజుల నుండి 28 members 3 shifts గా వర్క్ చేయడం అనేది జరిగింది మనకి ఇక్కడ. సో ఈ రోజు మనకు లాస్ట్ డే అయ్యేసరికి వర్క్స్ అనేవి ఫాస్ట్ గా చేసేస్తున్నారు. సో ఎందుకంటే రేపటి నుండి అమ్మవారి పూజ అనేది జరగడం జరుగుతుంది కాబట్టి సో ఈరోజు ఫాస్ట్ గా వర్క్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి ఆ అమ్మవారిని ఫోటోలో ఉంది చూస్తున్నాడు ఎలా ఉంది అనేసి. తనకు దూరం నుంచి సరిగా కనిపించకపోయేసరికి అమ్మవారిని చూసి చాలా బాగుంది డాడీ అనేసి చెప్తున్నాడు. సో సేమ్ యాస్టీజ్ ఎలా అయితే మనకు ఫోటోలో ఉందో ఎగ్జాక్ట్ గా అమ్మవారిని అలా రెడీ చేయడం జరిగింది. కమ్యూనిటీ వాళ్ళు విగ్రహాన్ని 25 years గా పెట్టడం జరుగుతుంది. సో ఇయర్ వచ్చేసి సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఏదైతే మీరు విగ్రహాన్ని చూస్తున్నారు కదా, శ్రీ మహాశక్తి దుర్గామాత అని. సో ఇక్కడ అమ్మవారు ఒక రాక్షసుని సంవరిస్తున్నారు అండ్ అమ్మవారు దున్నపోతు పైన నిల్చోవడం జరిగింది. సో మీకు బ్యాక్ సైడ్ సింహం అనేది ఉన్నారు. సో మీరు క్లోజ్ యాంగిల్లో చూసినట్టయితే అమ్మవారికి 10 చేతులతో ఉన్నారు. సో 10 చేతులతో అమ్మవారు కొత్త వచ్చినట్టు కనిపిస్తున్నారు మనకి. సో అండ్ అక్కడే ఇంకా చేతిలో ఒక గద కూడా ఉంది. మీకు మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత రేపు కూడా ఒక వీడియో తీసి మీకు పెడతాను. సో విగ్రహం అనేది ఎలా ఉంది, వర్క్స్ అనేవి ఎలా కంప్లీట్ అయ్యాయి, అండ్ ఇంకా ఈ రోజు కన్నా మనకు రేపు విగ్రహం అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఈ విగ్రహాన్ని రెడీ చేసింది శిల్పి నాగేష్ గారు. అండ్ ఈ ఒక్క ఇయర్ మాత్రమే కాదు, తను ఎవ్రీ ఇయర్ నాగేష్ గారే రెడీ చేస్తారంటే ఇక్కడ ఈ విగ్రహాన్ని వచ్చేసి. సో మండపం కూడా చాలా పెద్దగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. వర్క్స్ కూడా లాస్ట్ ఫినిషింగ్ టచింగ్ వచ్చేసాయి, ఎందుకంటే రేపు మొదటి పూజ అని చెప్పాను కదా ఆల్రెడీ. సో అందుకోసమని వీళ్ళు కూడా వర్క్ అనేది ఫాస్ట్ గా చేస్తున్నారు. సో అమ్మవారిని చూడండి, ఇక్కడ చాలా మంది ఈ రోజు నుంచి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ పూజ స్టార్ట్ అయిన తర్వాత రేపటి నుండి వస్తారు కదా. సో ఈ రోజే వచ్చి విగ్రహాన్ని, రేపటి నుంచి రష్ ఉంటదేమో అనేసి చాలా మంది ఈ రోజే వచ్చి దర్శించుకుంటున్నారు. సో ఇంకా రేపటి నుండి ఎలా ఉంటుందో మీకే తెలియాలి. సో ఇప్పుడు మీరు ఏదైతే విపిజీ గ్రౌండ్ అని చెప్పాను కదా, విక్టోరియా ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 1 to 2 lakhs members అనేది ఇక్కడ పడతారు మనకి. సో ట్రాఫిక్ జామ్, ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఉండదు మనకి, అండ్ పబ్లిక్ ఎలాంటి రష్ ఉండదు. ఉత్సవాలు అనేది చాలా బాగా చేసుకుంటారు. సో ఇక్కడ మనకు ఇంకా పనులు అనేది జరుగుతున్నాయి కదా. సో అమ్మవారు వచ్చేసి కనకాంబరం శారీలో చాలా బాగా కనిపిస్తున్నారు. సో మెయిన్ గా ఏంటంటే శరన్నవరాత్రోత్సవం సందర్భంగా అమ్మవారికి రేపటి నుండి అంటే 3rd October నుండి 12th October వరకు, సో మొత్తం 10 days. సో 10 days అనేది మనకి
పూజ అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మట్టితోటి ఏదైతే చెప్పాను కదా వెస్ట్ బెంగాల్ అండ్ కోల్కతా నుంచి తీసుకొచ్చారన్నాను కదా, ఆ మట్టితోటి ఇక్కడ మేక్ ఓవర్ చేసి మనకి ఇక్కడనే రెడీ చేస్తారు. సో ఆ మట్టిని ఇక్కడనే మనకు నిమజ్జనం టైంలో ఇక్కడే మనకు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. సో 15th అక్టోబర్ వచ్చేసి మనకు నిమజ్జనం అని చెప్పారు. ఎవరైతే చైర్మన్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు 15th అక్టోబర్ మేము నిమజ్జనం అనేది చేస్తామని చెప్పారు. సో యాక్చువల్లీ మనకి ఈసారి ఏం జరుగుతుందంటే ప్రతి పండగ ఏదైనా మనకు మధ్యాహ్నం అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఈసారి కూడా నవరాత్రి కూడా అలాగే 9 రోజులు కాకుండా 10 రోజులు అనేది జరుగుతున్నాయి. సో ఎందువల్ల అంటే మనకు ఏదైతే అశ్వయుజ మాసం శుక్లపక్షం ప్రతిపాదన సో తేదీ అంటే అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది, నెక్స్ట్ డే అక్టోబర్ 4th మధ్యాహ్నం వరకు ఏదైతే మనకు ఫస్ట్ డే అమ్మవారు నిలబెడుతున్నాం కదా అది పూర్తవుతుంది. సో ఇలా మనకు ప్రతిదీ ఇప్పుడు 3rd నుంచి 12th వరకు, యాక్చువల్ నవరాత్రులు అంటే 9 days కదా, అలా కాకుండా 10 రోజులు శరన్నవరాత్రి ఉత్సవాలు అనేది జరుగుతున్నాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో నవరాత్రుల్లో 9 రోజులు కదా, ఆ 9 రోజులు 9 అలంకారాలు అమ్మవారికి జరపడం జరుగుతుంది. సో మొదటి రోజు వచ్చేసి బాలత్రిపుర సుందరి, రెండవ రోజు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు వచ్చేసి మహాలక్ష్మీదేవి, 5వ రోజు వచ్చేసి మహాచండీదేవి, 6వ రోజు వచ్చేసి శ్రీ సరస్వతీదేవి, 7వ రోజు వచ్చేసి లలిత త్రిపుర సుందరి దేవి అండ్ 8వ రోజు వచ్చేసి దుర్గాదేవి, 9వ రోజు వచ్చేసి మనకి మహిషాసురవర్ధిని దేవి, సో అంటే రాజరాజేశ్వరి దేవి. సో ఇలా 9 రోజులు 9 నవరాత్రులు కదా జరుపుతారు. సో అండ్ 12వ రోజు అంటే 11th అక్టోబర్కి నవరాత్రులు అయిపోతాయి. 12th అక్టోబర్ వచ్చేసి విజయదశమి వేడుకలు అనేవి జరుపుతారు మనకు. సో ఇక్కడ మనకి కమిటీ మెంబర్స్ వచ్చేసి అమ్మవారి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అసలు ఎలా ఏం చేస్తారనేసి. సో మీకు రేపు కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో కంపల్సరీగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.